ఐపీఎల్ 19వ సీజన్కు తెరలేవబోతోంది. 28న బెంగళూరులో మెగా ఈవెంట్ ఆరంభం కాబోతోంది. టోర్నీలో ముగ్గురు ప్లేయర్లు మాత్రం ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదే అందరి దృష్టి పడబోతోంది. ఈ ముగ్గురు ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్నారు. అభిమానులకు కిక్కిస్తున్నారు. నిజానికి ఐపీఎల్లో ధోని, కోహ్లీ, రోహిత్ది ప్రత్యేకమైన ముద్ర. కలర్ఫుల్ లీగ్తో 19 సంవత్సరాలుగా వీళ్లకు బాండింగ్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ పై 2 ఏళ్ల నిషేధం పడినప్పుడు మినహాయిస్తే సీఎస్కే తరఫునే ధోని ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్తో బంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. గతంలో కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని అద్భుతాలు చేశాడు. ఇప్పటికీ సీఎస్కేకు అన్నీ తానే అన్నట్టుగా నడిపిస్తున్నాడు. కెప్టెన్ కాకపోయినా లీడర్లా జట్టుకు సేవలందిస్తున్నాడు. వికెట్ వెనకాల పాదరసంలా కదులుతూ తనలో మ్యాజిక్ తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. లేటు వయసులోనూ అద్భుతాలు చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని, ధోని అంటే సీఎస్కే అన్నట్టుగా పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. అభిమానుల కోసం మహీ కూడా తన ఐపీఎల్ కెరీర్ను పొడిగించుకుంటున్నాడు. అయితే 19వ సీజన్తో కెరీర్కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈసారి టైటిల్తో ధోని వీడ్కోలు చెబితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు 5 సార్లు మహీనే టైటిల్ అందించాడు. రోహిత్ శర్మ ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. ఆరంభంలో డెక్కన్ చార్జర్స్ తరఫున ఆడినా ఆ తర్వాత ముంబై ఇండియన్స్కు మారాడు. 2011 నుంచి అద్భుతాలు చేశాడు. 5 ట్రోఫీలు అందుకున్న తొలి కెప్టెన్గా నిలిచాడు. అయితే గత 2 సీజన్ల నుంచి ప్లేయర్గానే ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే బరిలోకి దిగుతున్నాడు. అయినప్పటికీ హిట్ మ్యాన్ రేంజ్ వేరు. రోహిత్ ఆట కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కలర్ఫుల్ లీగ్లో విరాట్ కోహ్లీ కూడా ప్రత్యేకమైన ఆటగాడు. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగుతున్నాడు. టోర్నీ ఆరంభం నుంచి ఒకే జట్టు తరఫున ఆడుతున్న ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టోర్నీలో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడి కూడా కోహ్లీనే. 2024 వరకు ట్రోఫీ అందుకోలేదని అభిమానులు బాధపడేవాళ్లు. కానీ గతేడాది టైటిల్ డ్రీమ్ నెరవేరింది. విరాట్ కోహ్లీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఇప్పటికీ విరాట్ కోహ్లీనే కీలక ప్లేయర్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటేనే కింగ్ అనడంలో డౌట్ లేదు. అయితే ఐపీఎల్కు ధోని, రోహిత్, కోహ్లీ వల్లే ఎక్కువ క్రేజ్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీంతో ఈసారి ఈ ముగ్గురిలో ఎవరు పరుగుల మోత మోగిస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ముగ్గురు రఫాడిస్తే క్రికెట్ వినోదానికి కొదవే ఉండదు.